ఉపాధ్యాయులు బత్తిపడగ రమేష్ గారు రచించిన విద్యా సాహితీ నౌక పుస్తకంలో నుండి ఆసక్తి గొలిపే ఒక చిన్న భాగం. తమకన్నా చిన్న వయసు ఉన్న వారి దగ్గర ఏదైనా విషయాన్ని నేర్చుకునే సందర్భం ఎదురైనప్పుడల్లా కండెం శ్రీనివాస్, వేణుగోపాల్, శాంతకుమార్, శంకర్, అక్బర్, రవీందర్, రమేష్, రంగన్న, అశోక్, ప్రభాకర్ రెడ్డి, మధు, మురళి, జయప్రకాష్, నాగరాజు, కమల్, రామ్ ప్రసాద్, పద్మ, సద్గుణ, రాధాకృష్ణ తదితర సహ విద్యార్థులతో పాటు డిగ్రీ చదువుతున్న సమయంలో తెలుగు భాషా బోధన అధ్యాపకులు లోకాచార్య గారు చెప్పిన హాస్య ధోరణిలో సాగుతూ అంతర్లీన సందేశాన్నిచ్చే పొట్టి కథ గుర్తొస్తుంటుంది. అదేంటిదంటే, వివాహం అయిన తర్వాత ఓ అల్లుడు మొదటిసారిగా అత్తారింటికి వెళ్తాడు. అతని భోజన ఇష్టాయిష్టాలను ముందే తెలుసుకున్న అత్తగారు ఎన్నో రకాల డిషెస్ తో పాటు ప్రత్యేకంగా నువ్వులతో చేసిన రోటీ పచ్చడిని అత్తగారు భార్య దగ్గరుండి కొసరి వడ్డిస్తుంటారు. ఎంతో ఇష్టమైన ఆహార పదార్థాలు ఉన్నా కూడా అల్లుడు మొహమాటం చేత సరిగ్గా భోజనం చేయలేకపోతాడు. రాత్రి అవుతుంది. అందరూ గాఢ నిద్రలోకి జారుకుంటారు. కానీ ఇతగాడికి జిహ్వా చాపల్యం వల్ల నిద్ర సరిగ్గా పట్టదు. సమయం గడిచే కొద్దీ గుంజటం ఎక్కువ అవుతుండటంతో ఉండబట్టలేక మెల్లిగా చడి చప్పుడు కాకుండా వంటింటిలోకి వెళ్తాడు. గిన్నెల మూతలు తీసి చూస్తుంటే ఖాళీగా దర్శనమిస్తుండటంతో ఉసూరు మట్టుకుంటాడు. అయినా మనసు చంపుకోలేక పెరట్లోకి వెళ్తాడు. రోడ్లోకి తొంగి చూస్తే చీకటి మూలంగా ఏమీ కనిపించదు. అడుగు భాగాన ఏదైనా ఉండకపోతుందా అని వంగి రోడ్లో తలదూర్చి నాకుతూ ఉంటాడు. చాపల్యం ఆహాన్ని ఎక్కడికో తరుముతుంది. అదే సమయంలో చప్పుడుకు మెలకు వచ్చిన అత్తగారు పెరట్లోకి వచ్చి చీకటి కారణంగానే కుక్క అనిపించి దుడ్డు కర్రతో ఒక్కడి బాదుతుంది. నేను అత్త అన్నప్పటికీ రోడ్లో తల మూలంగా అస్పష్టంగా కుయి అని మొత్తుకున్నట్లు అనిపించి మరోటి పాదడంతో కథ పూర్తవుతుంది. రాచ మర్యాదలతో దర్జాగా నచ్చిన ఆహార పదార్థాలను ఇష్టంగా తినే సందర్భాన్ని పోగొట్టుకొని అవమాన స్థితిని కోరి తెచ్చుకోవడానికి హేతువులైన బిడియము, మొహమాటములను భోజనము, చదువు విషయాల్లో ప్రదర్శించకూడదు అని తెలిపే ఈ కథ విద్యార్థులకు ఎంతో ఉపయుక్తంగా ఉంటుంది. అలా అని చెప్పి వెనక ముందు చూడకుండా భోజనం సిగ్గుపడకుండా తినే కొందరి కక్కుర్తి వలన ఫంక్షన్స్ అస్తవ్యస్తమైన రసాభాస అయిన సందర్భాలు కూడా దాదాపు అందరికీ ఎక్కడో ఒకసారి అనుభవం అవుతూనే ఉంటాయి. భార్యాభర్త అనే పోస్టులు ఇంటికి వచ్చి గెస్ట్ కి భోజనం వడ్డిస్తూ సిగ్గుపడకుండా తిను అనే బదులు సిగ్గు లేకుండా తిను అన్నప్పుడు అతిథి ముఖ కవలికలను వ్యక్తం చేసే ఎర్రం శెట్టి షాయి హాస్యపు కార్టూన్ తెలుగు భాష చమత్కారాలకు ఓ మచ్చుతునక. ఇక సమకాలీన అంశాలపై సునిశ్చిత హాస్యం, వ్యంగ్యం సమపాలలో రంగరించి చిత్రించే ఈనాడు దినపత్రికలో శ్రీధర్ కార్టూన్లు ఎంతో ప్రఖ్యాతిగాంచి పాఠకుల ముఖాల్లో చిరునవ్వుల దరహాస రేఖలు, మనస్సుల్లో అవ్యక్తానుభూతి, మెదళ్లలో సమస్య పరిష్కార మార్గాల దిశగా ఆలోచన బీజాలు మొలకెత్తిస్తాయి.